చరిత గల కాంగ్రెస్ పార్టీ పేదల జెండాతో ప్రతి పల్లెకు వస్తున్నది. స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యము మళ్ళీ రావాలని, రూరల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలంతా భూపతి రెడ్డి వెంటే వస్తున్నారు. వందేళ్ల చరిత గల కాంగ్రెస్ పార్టీ పేదల జెండాతో ప్రతి పల్లెకు వస్తున్నది. పల్లె పల్లెకు భూపతి రెడ్డి నేడు, గడప గడపకి కాంగ్రెస్ జెండా చూడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500కే సిలిండరు ఇవ్వనున్నది. నిరుద్యోగులకు నెలకు 4000, వృద్ధులు వితంతువులకు 4000, ఇందిరమ్మ ఇళ్ల సాయం 5 లక్షలు. వందేళ్ల చరిత గల కాంగ్రెస్ పార్టీ పేదల జెండాతో ప్రతి పల్లెకు వస్తున్నది. వనస్పతిస్తవ వృక్షోద బిల్వః తస్య వనాని దివసానుదంతు భాయాంతరాయాచ భాగ్య అలక్ష్మి ఉపైర్వాన్ దేవసక కీర్తిచ్చమనినాశః ఆదుర్భూతో స్మిరాశ్రీర్తిం దదాతు మే సావలాన్ జ్యేష్ఠ అలక్ష్మీర్నాశయామ్యహం. మనం ఎంతో నిబద్ధత కలిగిన, క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా మన గ్రామం పేరు నిలబెట్టాలి. తొక్కిసలాట వద్దు, అందరికీ అవకాశం వస్తుంది. తప్పకుండా ప్రశాంతంగా, నిర్మలంగా ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుందాం. సాంకేతిక వైజ్ఞానిక శాఖ ఖాళీ చేయండి ప్లీజ్. ఈనాటి కార్యక్రమానికి మనం ఆహ్వానించాము గౌరవ అతిథి శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారు, ఎంపీ రాజ్యసభ. వారికి వేదిక స్వాగతం పలుకుతున్నది. అలాగే నిజామాబాద్ ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ గారికి వేదిక పక్షాన స్వాగతం. అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీ కూర రఘోత్తమ్ రెడ్డి గారికి వేదిక స్వాగతం పలుకుతున్నది. స్థానిక సంస్థల ఎమ్మెల్యే అవినయంగా మనవి చేస్తున్నాం, అన్యదా భావించవద్దు. అలాగే ఈనాటి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ ముత్యాల సునీల్ రెడ్డి గారు, శ్రీ పి వినయ్ కుమార్ రెడ్డి గారు, వారిరువురికి వేదిక స్వాగతం పలుకుతున్నది. దేవిదాస్ గారికి వేదిక స్వాగతం. ఈనాటి గ్రామ ప్రథమ పౌరురాలు శ్రీమతి తనుజ శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక స్వాగతం. తిరుమల ప్రసాద్ గారు స్పెషల్ ఆఫీసర్, వారికి వేదిక గారు ఎస్ఎన్సీ చైర్మన్ అనుకున్నది. వార్డు మెంబర్, స్కూల్ ఉన్న ఏరియా వార్డు మెంబర్ శ్రీ, అలాగే స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు శ్రీ ఈ బిల్డింగ్ కోసం 5 లక్షలు ఇచ్చి ఉంటారు. వారి ముగ్గురికి కూడా వేదిక స్వాగతం పలుకుతున్నది. అలాగే జీసీడీఓ అండ్ ఏఎంఓ శ్రీమతి ఎస్ వనిత ఆహ్వానం అందించి వచ్చారు. వారికి వేదిక స్వాగతం. శ్రీ డి మోహన్ గారికి స్వాగతం. అందరికీ కూడా వేదిక స్వాగతం పలుకుతున్నది. సమయం ఇస్తాము, మనం ప్రోగ్రామే మొదలు పెట్టుకోలేదు. దయచేసి తగు సమయం ఇస్తాం ప్లీజ్. మనము ప్రారంభించుకుందాం. సన్మాన కార్యక్రమం అవుతుంది.
सहस्रान्वासादयामि अखण्ड दीपाराधन मुहूर्त सुमुहूर्तमस्ति भवन्तो महान्तो अनुकुर्वन्तो भद्रं कर्णेन विजयाम देवाः भद्रं पश्येमाक्षभिः सृष्टुवान् स्वस्तनूभिः वसेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति हस्तानि वरिष्ठदेवी स्वस्ति नो बृहस्पति दधातु सन्तुष्टन्तरमयं समाप्तमस्मभ्यं दत्तावरुणस्य मन्युः दत्तदायेषु तत्रपराजितासु अपनियुक्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिते शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते जगदम्बा सरस्वती माता की
ప్రత్యేక మా తరపు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాము. తను వయసు 84, 85 వయసులో అయినప్పటికీ ఈ పాఠశాలను ఎంచుకొని గత సంవత్సరం 2వ తారీఖు ఫిబ్రవరి 2023వ సంవత్సరము ఈ పాఠశాలకు వచ్చేసి ఈ పాఠశాల భవన నిర్మాణానికి ముందుగా మరి ఈ పాఠశాల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించడంలో మరి ఒక కమిటీగా ఏర్పడి దాంట్లో SM స్కూల్ డెవలప్మెంట్ కమిటీ అని ఏర్పాటు చేసుకొని అందులో ఉమామేశ్వరరెడ్డి గారు, డాక్టర్ సుభాష్ గారు, తర్వాత గ్రామ సర్పంచ్ ఎంపీడీసీలు అందరూ కలిసి మరో కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు రాజరెడ్డి గారి ముందుకు వెళ్ళేసి, సార్ ఇక్కడ మన ఊర్లో ఒక మంచి పాఠశాల ఏర్పాటు చేసుకోవడానికి మీ వంతు సహకారం కావాలంటే మరి నా తరఫు నుంచి ముందుగా 1,00,000 అనుకొని లక్ష కాదు ఈ పాఠశాల నిర్మాణంలో నా వంతు పాత్ర ఉంటుందని చెప్పేసి సార్ గారు ముందుకు వచ్చేసి తను వయస్సు 84, 85 సంవత్సరాలు అయినప్పటికీ చాలా గొప్పగా వాననక ఎండనక చలి అనక ఇక్కడ నిరంతరం కృషి చేస్తూ మరి ఈనాటికి 11 నెలలు అయిపోతుంది సార్. 11 నెలల లోపల ఈ రూపం తీసుకురావడానికి ఈ క్రెడిట్ గోస్ టు రాజిరెడ్డి గారికి, గ్రామ పెద్దలకు, వీడీసీ పెద్దలకు, తర్వాత ఎంపీడీ సర్పంచ్కు, ఉప సర్పంచ్ అందరికీ క్రెడిట్ పోతుందని మనస్పూర్వకంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా తెలియజేస్తున్నాం. ఈ స్వప్నము ఈ మండలంలో కాదు జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి పెద్ద భవనం అనేది లేకుండా సుమారు 3 కోట్ల రూపాయలతోని తన వంతు మరి రాజిరెడ్డి గారు సుమారు 25 లక్షలు సొంతంగా పెట్టేసి సుమారు 95 లక్షల హ్యాండ్ లోన్ ఇచ్చుకొని మరి కుల సంఘాల తరపు నుంచి తర్వాత యువత నుంచి NRL నుంచి అనేకమైన అమౌంట్ కలెక్ట్ చేసేసి ఇంత పెద్ద నిర్మాణం చేయడంలో మరి ఈ క్రెడిట్ రాజరెడ్డికే పోతుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా మరి తెలియజేస్తున్నాం సార్. మరి మా విద్యార్థులను తీర్చిదిద్దడానికి మంచి భవనం ఇచ్చారు సార్. మా వంతు పాత్ర ఏంటంటే ఇక నుంచి విద్యను చక్కగా అందించేసి మంచి ఉత్తమ ఫలితాలు తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాం మా ఉపాధ్యాయ బృందం తరపు నుంచి. సో మరి మీరందరూ మరి ఈ విధంగా కలిసికట్టుగా ఈ పాఠశాలను అభివృద్ధిలో మరి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నందుకు మరి మనం చాలా అద్భుతంగా తయారు చేసుకుంటున్న అవకాశము ఇచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ఈ పాఠశాలకు చాలా గ్రామాల తరపు నుంచి మరి ముఖ్యంగా తొల్లికొండ, బ్రాహ్మణపల్లి, లక్ష్మాపూర్, మునిపల్లి, తాండాలు, మాధవపూర్ తాండా, ఇలా మనకి చక్రంపల్లి తాండా, వివేకానంద తాండాల నుంచి మాధవపూర్ నుంచి చాలా విలేజ్ల నుంచి మన పాఠశాలకు ఇక్కడికి వచ్చేసి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఆ చిన్నారులందరికీ ఆశీస్సులు చెప్తున్నాను సార్. మరి మంచి ఫలితాలు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇంత మంచి అవకాశము మరి దీనికి ముందుగా కృషి చేసిన MBO గారు కూడా ఒకసారి మేము గుర్తు చేసుకోవాలి. మరి MBO గారు ఇంతకుముందు ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. దానికి ఓల్డ్ స్టాఫ్ కూడా చాలా సుమారు 80% వరకు పనిచేసి మొన్ననే సెప్టెంబర్లో బదిలైపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వారికి కూడా మా తరఫు నుంచి మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను సార్. Good afternoon, all dignitaries on the dais, and we are very thankful to all donors for giving this wonderful painting for us. Thank you so much for giving this wonderful opportunity, and we are heartily thankful to all donors. Thank you. Your goal is collector. It's your dream. Congrats. Go ahead. All the best. And థ్యాంక్ యూ సార్. ఒక్కసారి ఆల్ ది బెస్ట్. మన ముఖ్య అతిథి గారు మాన్య మంత్రివర్యులు అలాగే మన కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు చూపించారు. అగో చదువు యొక్క విలువ, చదువు యొక్క గౌరవం, అది ఒకసారి అమ్మాయికి చప్పట్లు. ఒక వ్యక్తిని సహాయం అందిస్తున్నాడు అనేదానికి ఒక చిన్న సహాయం చేస్తేనే ఏదో చేస్తున్నామని మనం చెప్పుకునే రోజులలో ఈరోజు రాజరెడ్డి గారు 1 కాదు 2 కాదు తనను పాదాభివందనం చేసినా, తనను ఎంత పొగిడినా ఈ వేదిక సరిపోదు, మాటలు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. చాలా గొప్ప వ్యక్తి. 3 కోట్ల రూపాయలు పెట్టి ఈ బిల్డింగ్ కట్టమని మనం చూస్తున్నాం. కానీ తన మనసులో ఇంతకుముందు అక్కడ కూర్చున్నప్పుడు అసలు పాఠశాలలు ఎట్లా నడవాలా, కలెక్టర్ గారికి కూడా ఇట్లా నడవాలి, ఇట్లుండాలా సార్, ఇట్లుంటే నడుస్తుంది, మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ భోజనం పిల్లలకు కరెక్ట్ అందుతలేదు, వాళ్ళు మంచిగా తింటలేరు, చాలా విషయాలు ఒకటి తర్వాత ఒకటి. అంటే ఆయన మనసులో ఏముందంటే
వ్యవస్థ బాగుపడాలా, ఈ వ్యవస్థకు నా వంతుగా నేను కృషి చేయాలా, నేను అందించాలా అని ఒకటి ఉంది. తను చేసిన అంశాలు ఒకటొకటి ఒక 2-3 అంశాలు చెప్తా. లాలన నడిపిస్తున్నాడు. వృద్ధులకు నెలకు 2 నుంచి 3 లక్షలు ఖర్చు పెట్టి ₹1 తీసుకోకుండా వృద్ధాశ్రమం నడిపిస్తున్నాడు. అట్లనే ఎడ్యుకేషన్ పట్ల తనకున్న నిబద్ధతను మనం ఎంత చెప్పుకున్నా తక్కువనే. ఇప్పటి వరకు ఒక 98 మంది విద్యార్థులకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు అతను సహాయం చేసిండు, విద్యా సహాయం చేసిండు, ఆర్థిక సహాయం చేసిండు. అట్లంటే వాళ్ళు చదువుకునేటప్పుడు వాళ్ళకి సహాయం చేసి మళ్ళీ వాళ్ళు ప్రయోజకులు అయిన తర్వాత వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు. అట్లా ఒక 40-42 మంది ఇప్పటివరకు రిటర్న్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఒకటి కాదు, చాలా సహాయం. ఇప్పుడు 10 స్కూళ్లకు ఎవరికైతే 10 జీపీ వస్తుందో వాళ్ళకి ₹5,000 కూడా ఇస్తున్నాడు. అంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నాడు. దేశంలో రాజ్యంలో ఎంతో మంది ధనవంతులు ఉండొచ్చు, కానీ సేవకులు ఉండేటోళ్ళను చాలా తక్కువ మంది చూస్తాం. అందులో రాజరెడ్డి సార్ ఒకళ్ళు. తనకు నేను మా పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన పాదాభివందనం చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు సభకు నమస్కారం తెలియజేసి ముగిస్తున్నా. జై హింద్, జై రాజరెడ్డి సార్. ముఖ్యంగా ఈ ప్రారంభ ఉత్సవం ఎందుకంటే మనకు ఒకప్పుడు మొన్న 2 సంవత్సరాల కింద కూడా మనకు స్కూల్ ఎట్లున్నదంటే గదులు, చిన్న గదులు ఉండే. ఒక్కొక్క గదిలో 100 మంది పైగా కూర్చుంటుండే. ఎన్నోసార్లు స్కూల్కి వచ్చినప్పుడు కూడా హెడ్ మాస్టర్లు తాను కూడా భయపడుతుండే. వర్షం పడ్డా కానీ రేకుల నుంచి వాటర్ వచ్చినా కానీ పిల్లలను కూర్చుని పెట్టి వాళ్ళు చదువులు చెప్పిండ్రు, పిల్లలు చదువుకున్నారు. అట్లా అసలు కష్టం ఉండే. మన రాజారెడ్డి అన్నగారు మనకు సార్ గారు మనకు లక్ష్మీస్వామి నరసింహస్వామి గుడి దగ్గర ఆ గుడికి వచ్చినప్పుడు మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు సార్తో మాట్లాడి ఇట్లా స్కూల్ గురించి ఇట్లా కష్టం బాగా ఉంది, స్కూల్ గదులు లేక మా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని ఆ సార్తో మేము అన్ని చెప్పడం జరిగింది. ఆ సారు చెప్పగానే వెంటనే స్కూల్కి వచ్చి స్కూల్ గురించి అన్ని మనము 1 లక్షలో 2 లక్షలు డొనేషన్ అడుగుదాం అనుకున్నాం సార్ని. కాకపోతే సారు స్కూల్కి వచ్చి ఆ స్కూల్ చూసి సార్ కూడా బాధపడి అని ఇంకా స్కూళ్ళల్లో పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఎలా ఉంటున్నారని ఆ సారు మనసు తట్టి ఉద్దేశంతో దీన్ని మనం డెవలప్ చేద్దాము, స్కూల్ని పిల్లలకు బాధ కలగకుండా చూద్దాము అని చెప్పేసి అని సారు చర్య తీసుకొని మనకు ఒక గ్రూప్ అనేది తయారు చేసుకొని మన స్కూల్ని డెవలప్మెంట్ తీసుకుందామని చెప్పేసి అని మన సుభాష్ అన్న గారు, మరి అశోక్ రెడ్డి సార్ అందరు ప్రతి ఒక్కరు దీనికి సహకరించి సరే దీన్ని స్కూల్ మనము ప్రారంభిద్దాము, స్టార్ట్ చేద్దాము, కడదామని చెప్పేసి అందరూ ఒక్కొక్కరు దీనికి ముందుకు వచ్చి వాళ్ళ తరఫున వాళ్ళు డొనేషన్ ఇచ్చి దీనికి స్కూల్ ఇంత పెద్దగా తయారు చేసినందుకు రాజరన్న గారికి సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈ స్కూల్ కట్టడం ఏంటంటే భూమి పూజ స్టార్ట్ చేసినామంటే అప్పటి నుంచి రాజరెడ్డి సార్ గారు ఇక్కడనే ఉన్నాడు. ఆశ్రమంలో తక్కువ పొద్దున 6 కాగానే మేసులు వచ్చి టైంకి సార్ వచ్చి కూర్చొని ఉండే. అట్లా ఎండనక వాననక చెట్టు కింద, ఎండాకాలం కూడా చెట్టు కింద కూర్చొని మరి స్కూల్ని నడిపించింది. మనం ఇంత తొందరగా ఇంత పెద్ద స్కూల్ కట్టడం అంటే మామూలు కాదు. మరి సార్ కూడా మన డొనేషన్ ఇచ్చడం ఎంత ముఖ్యమో స్కూల్ బాగా దగ్గర ఉండి కట్టించడం కూడా అంత ముఖ్యము. సార్ కూడా స్కూల్ తరఫున మన గ్రామం తరఫున గ్రామ ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మేము ప్రతిసారి ఈ గత 10 సంవత్సరాల నుంచి ఈ జడ్పీహెచ్ఎస్ స్కూల్కి వివిధ కార్యక్రమాల్లో భాగంగా రావడం జరిగింది. ఎంత బాధేస్తుండే అంటే అన్న ఈ స్కూల్ చూసి గతంలో మా చిన్నప్పుడు అందరూ చదువుకున్న స్కూళ్ళు 30-40 సంవత్సరాల నుండి ఎట్లా ఉండేనో అట్లనే ఉండే. దానికి ఏమన్నా చేయాలన్నా కానీ మాతోటి స్తోమత లేక మేము చాలా దిగులతోటి ఉండేవాళ్ళము. గతంలో కూడా నాతోటి అయిన విధంగా జడ్పీటీసీ నిధుల నుంచి ఒక బోర్ కానీ చిన్నగా మా వంతుగా జడ్పీటీసీ నిధుల నుంచి ఒక రూము ఇవ్వడం జరిగింది. అప్పుడు అంకుల్ గారు కానీ అంకుల్ కలిసి ఈ స్కూల్కి ఏమన్నా చేయాలమ్మా అని మాతోటి డిస్కషన్ పెట్టినప్పుడు అంకుల్ ముందటికి వచ్చి వారు ఈ సాయశక్తుల ఈ స్కూల్ రూపురేఖలు మార్చడం జరిగింది. దానికి ఎవ్వరు ఎందుకంటే ఈ అంకుల్కి మేము ఎంతో మా కుటుంబం సభ్యుల్లాగా మేము భావిస్తాము. ప్రతి దానికి ఏదున్నా
కానీ సంప్రదించి వీడీసీ సభ్యులను కానీ అందరినీ కూర్చోబెట్టి ఎట్లా చేస్తే బాగుంటుంది అని వారు ముందుకు రావడం జరిగింది. దానికి ప్రతి ఒక్కరూ అంకుల్కి రాజరెడ్డి అంకుల్ గారిని ఎంత అందరు కూడా ఎంత తక్కువనే భగవంతుడు వారి ఆరోగ్యాలు కూడా నిండు నూరేళ్ళు ఉండే విధంగా ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మన పుట్టిన ఊరుకు అంకుల్ పుట్టిన ఊరుకు ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను చదువుకున్న స్కూల్ని రూపురేఖలు మార్చాలనే ఉద్దేశంతో అంకుల్ ఇంత పెద్ద కార్యక్రమం పూనుకోవడం జరిగింది. ఒక డబ్బులు ఇచ్చి ఊరుకోకుండా ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు ప్రతి నిత్యం ప్రొద్దున 6 నుంచి మధ్యాహ్నము భోజనం టైం వేళ అయినా కానీ వెళ్లకుండా ప్రతి ఒక్కరిని సంప్రదించి వారు ఈ కళను నెరవేర్చడం ఆ భగవంతుడు వారు ఎల్లవేళలా వారు ఎలా ఉండాలని విద్యార్థులను తక్కువ చూపు చూస్తున్నా మనం ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు విద్యార్థులను తక్కువ చూపు చూస్తున్నారు. విద్యార్థులు చదువుకునే దేవాలయాలు బాగుంటేనే విద్య ఉంటుంది, విద్య ఉంటేనే వీళ్ళు భవిష్యత్ తరాలకు ఇంకా ఉన్నత స్థానంలో ఎదుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ రాజరెడ్డి అంకుల్ గారిని ఆదర్శంగా తీసుకొని మన తోటి తోచిన కాడికి మన పుట్టిన గ్రామానికి ఏదో విధంగా ఎదిగిన వాళ్ళమందరం కూడా కృషి చేస్తే పేద ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి అంకుల్ని మా అందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాలని నేను ఇదంతా స్కూల్ ఇంత డెవలప్ కావడానికి కారణం ఒక వాస్తవ దేవుడు అనుకోవాలా ఆ రాజిరెడ్డి గారి అంకుల్ గారికి మరి అట్లానే కలెక్టర్ గారికి మరియు మా జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దలు విఠలరావు గారికి మా జడ్పీసీ గారికి లోకల్ సర్పంచ్ గారికి మరియు ఆర్డీఓ గారికి ఇక్కడికి వచ్చిన సర్పంచులకు ఎంపీటీసీలకు అన్ని పార్టీల నాయకులకు పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మా మండలంలో మీరు రావడం మాకు శుభసూచకం సార్. ఎందుకంటే మీరు ఈ ఊరు అల్లుడని చెప్పేసి మాకు తెలిసింది కాబట్టి మాకు చాలా సంతోషం. కాబట్టి ఈ స్కూల్ డెవలప్ కావడం కారణానికి రాజరెడ్డి గారి కృషి అసలు వాస్తవం చెప్పాలంటే దేవుడి కన్నా ఎక్కువ అని చెప్పేసి నేను సమావేశంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే అతని ఇంత స్కూల్ రూమ్స్ ఒక కట్టించాలంటే మనము గవర్నమెంట్ లో ఉన్నా కానీ సాధ్యం కాదు. కానీ అతను ఒక పట్టుదలతో ఈ స్కూల్ డెవలప్మెంట్ మా మండలంలో ఈ జిల్లాలో కూడా అతని పేరు నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే మా మండల సాధన నిధుల కూడా ఇంతకుముందు మా ఎంపీసీ ఇద్దరు ఉన్నారు సార్. ఇక్కడ దీనికి కూడా ఒక 4,9 లక్షలు కూడా మా మండలం నుంచి కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇట్లా మనందరూ ప్రతి ఒక్క గ్రామంలో ఒక రాజరెడ్డి అంకుల్ లాగా ప్రతి గ్రామంలో ఉండాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే మా మండలంలో కూడా నేను వచ్చాను కాబట్టి మంత్రివర్యులు మరి మా ఎమ్మెల్యే భూపతి గారు కూడా ఈ స్కూల్ కు మీరు కూడా గవర్నమెంట్ తరఫున మీరు నిధులు కూడా సమకూర్చాలని చెప్పేసి కూడా మా మండల తరఫున మా మండల ప్రజల తరఫున మేము కూడా కోరుతున్నాం సార్. అట్లాగే మా జిల్లా పరిషత్ చైర్మన్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. తమ నిధుల నుంచి కూడా ఈ స్కూల్ కు మీరు కూడా నిధులు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మీరు ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. జై మేము చదువుకున్న స్కూలు సౌత్ వెస్ట్ లో ఉండే ఆ గ్రౌండ్ అక్కడ స్కూలు అంత శిథిలావస్థలో ఉంటే ఆ చూసి మేము చదవడం చెంది ఈ స్కూల్ కట్టాలనుకొని నేను సుభాష్ కట్కం వినాయక్ అనుకొని ముందుకొచ్చి మనిషికి 5 లక్షలు ఇవ్వడానికి వచ్చాం. తర్వాత రాజరెడ్డి అన్న గారికి మన దేవుడి తోటలో కలుసుకొని మరి అన్న మీరు ఇట్లా అనుకుంటున్నాం మరి మీ హైండ్ ఉంటే బాగుంటుంది అనగానే ఒక్క నిమిషం ఆలోచించకుండా ఎసరా తమ్మి చేసేద్దాం. తెల్లారి ఊర్లో మీరు మీటింగ్ పెట్టండి. మీటింగ్ కండక్ట్ చేసిన కూడా నేను ఒక సత్రం పెడతా, ఊరందరికి సత్రం పెట్టాడు మన్మడి పెళ్లి తర్వాత అని ఇక్కడ ఆదినరసింహస్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్లో పూజ చేసి సత్రం గ్రామ పంచాయతీ కచేరీ దగ్గర పెట్టి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకొని స్కూల్ డెవలప్మెంట్ కమిటీ 5 రాజరెడ్డి అన్న చైర్మన్, మెంబర్గా డాక్టర్ సుభాష్, బాలకిషన్ ఉప సర్పంచ్, నేను అంటే నా పేరు ఉమామేశ్వర రెడ్డి మరియు గంగారెడ్డి అనుకొని 5 స్టార్ట్ చేసి
తన వెనుక తిరగకుండా తన చేతిలో పెట్టాం. ఈరోజు ఏడాది కంప్లీట్ అయింది. తన ఆరోగ్యం కూడా బాగలేదు. తొందరగా చేసుకుందామని ఈరోజు ప్రారంభోత్సవాన్ని ఈ 15 గదులు 4 గదులు పైన కట్టాం. 9 మడిగలు ఈ స్కూల్ మెయింటైన్ కొరకు కూడా ఆలోచించి నేను చెప్పాను. ఫ్యూచర్లో హెడ్ మాస్టర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ మెయింటైన్ చేసి కష్టమవుతుందని అనగానే రాగానే అక్కడ 9 మడిగలు కట్టాడు. మీద ఇంకా 8 మడిగలు అవుతాయి. మరి అంతేకాకుండా ఎంపీటీసీలు 2 గదులు కట్టారు. స్లాబ్ ఏ ఎక్కడ ఇచ్చిపెట్టారు. ఆ స్లాబ్ కూడా జడ్పీ చైర్మన్ గారు విఠలరావు గారికి చెప్పాం. ఆ స్లాబ్ యొక్క పైసలు ఇవ్వాలని శాంక్షన్ చేస్తా ఉన్నాడు. అది ఫండ్ రాకుండా అయిపోయింది. అంతేకాకుండా కలెక్టర్ గారు పైన ఉన్న మన నారాయణ రెడ్డి గారితో చెప్పాం. గవర్నమెంట్ రాశాడు పై 5 రూమ్లకు డబ్బులు రాలేదు సార్. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, డిఓ గారు ఇక్కడ ఉన్నారు, మంత్రులు గారు ఉన్నారు. పై యొక్క ఇప్పుడు ₹1,00,00,000 హైండ్లోడ్ ఉంది. ఆ ₹1,00,00,000 కూడా శాంక్షన్ చేసే బాధ్యత మీపై ఉంది. ఎందుకంటే రాయగడ యొక్క ఆరోగ్యం బాగాలేదు. ఇది చేస్తే మా గ్రామానికి, మా మండలానికి, మా జిల్లాకు పేరు తెచ్చినట్టు అవుతుంది. లేటెస్ట్గా ఇక్కడ కిచెన్ కూడా ఏ రాష్ట్రంలో లేని కిచెన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. వారికి ప్రత్యేకంగా మా వీడిసి తరఫున, మా గ్రామ ప్రజల తరఫున, ముఖ్యంగా మా విద్యార్థులకు, అప్కమింగ్ విద్యార్థుల తరఫున కృతజ్ఞత వందనం తెలియజేస్తున్నాం. అందరూ ఒక్కసారి క్లాస్ కొట్టాలి. మా జక్రాన్పేట్ హై స్కూల్ పునర్నిర్మాణం చేసిన తర్వాత ఇనాగ్రేషన్కి వచ్చిన పెద్దలు మంత్రి గారు శ్రీ దామోదరం రాజనరసింహ గారు, మా క్లోజ్ ఫ్రెండ్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు మరియు రాజారెడ్డి అన్న గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. గ్రామ ప్రజలకు, పిల్లలకు, టీచర్స్కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అయితే మన బాలకిషన్ మన జక్రాన్పల్లి సర్పంచ్ అయిన తర్వాత నుంచి, అంటే గత 5 సంవత్సరాల నుంచి మేము ఈ స్కూల్ కూలిపోతుంది, ఎట్లనన్నా కొత్తది కట్టాలి అని చెప్పేసి ప్లాన్ చేస్తూ డిస్కషన్ చేసినాము. ఎక్స్ సర్పంచ్ నర్సారెడ్డి గారిని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని డిస్కషన్ చేసి ఇంత ఒక 1 crore అయితే సరిపోతుందని అనుకొని నేను మొబిలైజ్ చేసినాను. ఒక 3-4 ఫ్రెండ్స్ కలిసి 50 లక్షలు డొనేట్ చేద్దాము అని కలెక్టర్ గారి దగ్గరికి పోవడం జరిగింది. 50 లక్షలకు 50 లక్షలు ఇస్తా అన్నారు. కాకపోతే ఏదో ప్రొసీజర్ డిలే అవుతుందని చెప్పేసి రాజారెడ్డి అన్న గారికి చెప్తే, రాజారెడ్డి అన్న గారు తన భుజస్కంధాల మీద వేసుకొని ఫస్ట్ డొనేషన్ అనుకున్నారు. తర్వాత మొత్తం తనే దగ్గర ఉండేసి పర్సనల్గా 75 లక్షలు ఇచ్చి, లోన్ ఇచ్చి మొత్తం తనే కంప్లీట్ చేసి ఇప్పుడు 2.5 కోట్ల ప్రాజెక్టు ఇంత ఇది, ఇంకా 30 లక్షలది పని ఉన్నది. మొత్తానికి రాజారెడ్డి అన్న గారికి ఇది ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇంతటి వయసులో ఇంత పట్టుదల ఉన్న రాజారెడ్డి అన్న గారిని చూసి కొన్ని తరాల వరకు రోల్ మోడల్గా తీసుకుంటారు, ఎవరు కూడా మర్చిపోరు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇట్లాంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల చాలా సంతోషం కలుగుతుంది, మనసుకు చాలా ఉత్సాహం కలుగుతుంది. ప్రజలందరికీ ముఖ్యంగా పిల్లలకు ఉపయోగపడే చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఇంతకుముందు కూడా మేము ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ నిజామాబాద్లో 3 కోట్లతో పెట్టడం జరిగింది 2005లో. అప్పుడు మధు యాష్ని గారు వచ్చి చెప్పారు ఇనాగ్రేషన్ అప్పుడు, ఈవెన్ అమెరికాలో కూడా ప్రైవేట్ వ్యక్తుల సహకారంతోనే డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రైవేట్ వ్యక్తులు ఇట్లా ముందుకు రావడం చాలా మంచిది, ఇట్లయితేనే డెవలప్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తిగా మేము ఈ ప్రాజెక్టు కూడా సక్సెస్ చేయడం జరిగినది. ఇది అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. లాస్ట్కి ఒక మాట, మా భూపతి రెడ్డి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్, గత 30 సంవత్సరాల నుంచి మా క్లోజ్ ఫ్రెండ్, ప్రతిరోజు కలుస్తాం. చాలా మంచి వ్యక్తి, చాలా పట్టుదల ఉన్న వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్యే కావడమే కాక అధికారంలో కూడా వచ్చిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు. మనందరికీ ఉపయోగపడతారని నేను కోరుకుంటున్నాను. అలాగే మంత్రి పదవి కూడా వచ్చి ట్రిపుల్ ధమాకా అవుతుందేమో అని నేను ఆశపడుతున్నాను. కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ గవర్నమెంట్ నుంచి అడిగితే సార్ చేస్తారు. అప్పుడు ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి జక్రాన్పల్లిలో మంచి వైద్య సదుపాయం పొందాలని మనం ఈ స్కూల్ అభివృద్ధి కొరకు పాటుపడ్డటువంటి ఈ యొక్క దాత పైపుల రాజరెడ్డి గారికి కూడా గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామం తరఫున ముఖ్యంగా స్కూల్కు సార్ గారు మరి పిలిచి ఉమామేశ్వర రెడ్డి కానీ, సుభాష్ సార్ కానీ, మరి సర్పంచ్ కానీ, బ్యాటరీలు ఉన్నాయి, 2 చిప్పులు ఉన్నాయి, పైపు నాయుడు గారు కలిసి స్కూల్కి ఏదమ్మన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ నారాయణ గారి ఆయన సహకారం తీసుకొని, మరియు దాతలు కూడా ఉమామేశ్వరి గారి తమ్ముడు అశోక్ కానీ, సుభాష్ సార్ కానీ, అశోక్ మన
ఈయన మన సుభాష్ సాయిబాబా గారు కానీ మరియు అశోక్ కానీ వినయ్ కానీ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ యొక్క స్కూల్ను ఇంత అభివృద్ధి చేసినామంటే మన పైపు రాజు గారికి గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి ఆరోగ్యాలు ఉండాలని మన ఎమ్మెల్యే గారిని మా గ్రామం తరఫున అన్నగారు సార్ నేను ఒక రిక్వెస్ట్ పైపుల రాయరెడ్డి అనే వ్యక్తి ఇప్పుడే కాదు తాను మేము చిన్నగా ఉన్నప్పుడు సంది ఏ గల్లీలో మోటార్ కావాలన్నా ఆయన పంపు సంక్షేమ మోటార్ ఉండే ఏ గల్లీలో మోటార్ కావాలన్నా మోటార్లు ఇచ్చిండు. ఈరోజు ఈ స్కూల్కు ఇంత పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినందుకు నా తరఫున మన ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ సార్ మన ఎమ్మెల్యే గారి ద్వారా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే పైపుల రాయరెడ్డి గారు ఎలాంటి ఆశించి ఇంత పెద్ద అభివృద్ధి చేయలేదు కాబట్టి నా తరఫున చిన్న ఆలోచన ఉంది నాకు. ఈ స్కూల్లో పైపుల రాజరెడ్డి గారి యొక్క విగ్రహాన్ని పెడదామని చెప్పేసి నా తరఫున కోరుకుంటా ఉన్నాను. మా గ్రామ ప్రజలందరూ కూడా బలపడవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. కావున నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. పునర్నిర్మాణ కార్యక్రమం జరిగి దాని ఇనాగ్రేషన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజనరసింహ సార్ గారికి, స్థానిక ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు భూపత్ రెడ్డి గారికి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారికి, అదేవిధంగా దీనికి ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అయిన రాజారెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, స్నేహితులు, ఇక్కడికి విచ్చేసిన స్థానిక సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీపీ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, ఏసీ రెవెన్యూ గారు, ఆర్డీఓ గారు, డిఈఓ గారు, అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్న హెచ్ఎం గారు, ఇక్కడ ఉపాధ్యాయులు, అదేవిధంగా విద్యార్థులు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు. సో మనకి ఈరోజు ముందు వక్తలందరూ చెప్పారు. సో ఈ స్కూలు సుమారుగా పునర్నిర్మాణానికి 270 లక్షల రూపాయలు ఇంతవరకు ఖర్చు చేయడం జరిగింది. సో దాంట్లో మనకి మన ఊరు మనబడి కింద 62 lakhs శాంక్షన్ అయిన వర్క్స్ కూడా రాజారెడ్డి గారి దగ్గర ఉండి మనకి అతనే మొత్తము క్వాలిటీ కూడా అతనే చూసుకుంటూ, నేను కూడా వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఒక 2 times రావడం జరిగింది. సో నేను సడన్ గా వచ్చినప్పుడు కూడా రాజారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అప్పుడు అంటే వర్క్స్ జరుగుతున్నప్పుడు కూడా ఎవ్రీడే వచ్చి మానిటరింగ్ చేసుకోవడము, అదేవిధంగా ఒక 3-4 times కూడా కలెక్టరేట్ కి రావడం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు. సో మనకి ప్రభుత్వానికి కూడా ఎంతో కోఆపరేట్ చేస్తూ, సో ముందు చెప్పినట్లుగా ఇలాంటి వ్యక్తులు అంటే మనకి ఎన్జిఓస్ కావచ్చు, వ్యక్తులు ముందుకొచ్చి ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా తోడ్పాటు అందిస్తే ఇలాంటి రిజల్ట్స్ అనేవి మనం చూడొచ్చు. చాలా తక్కువ కాలంలో అంటే ఆల్మోస్ట్ లెస్ దాన్ 1 yearలోనే చాలా వరకు మనకి వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో మనకి దగ్గరగా ఉండి ఇవన్నీ కంప్లీట్ చేసిన రాజారెడ్డి గారికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో రాజారెడ్డి గారే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాకు చెప్పడం జరిగింది. సో వాళ్ళ సభ్యులు కూడా ఈవెన్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు కూడా డొనేట్ చేసి, సో వాళ్ళ సొంత గ్రామం అంటే ఈవెన్ అదర్ కంట్రీస్లో ఉన్నా కూడా వాళ్ళ నేటివ్ విలేజ్లో ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలనే మంచి లక్ష్యంతో ఈ స్కూల్ అనేది మనకి డెవలప్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా అంటే మనకి ఇక్కడ విద్యార్థులకు కూడా చెప్పేది ఏమంటే, సో మీరు కూడా బాగా చదువుకుంటే ఈ స్థాయికి రావచ్చు. సో మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, అదేవిధంగా టీచర్స్ ఉన్నారు. వాళ్ళ టీచింగ్ని యూజ్ చేసుకొని మీరు కూడా మీ జీవితంలో మంచి లక్ష్యాన్ని సాధించాలని, మీరు కూడా జీవితంలో ఉన్నత స్థానాలకి వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో మీరు కూడా ఒకసారి వెళ్ళిన తర్వాత మనకి ఏదైతే మనము ఏ స్టెప్స్ అంటే మనము వెళ్ళామో, సో మన మూలాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. సో మన నేటివ్ విలేజ్ అవ్వచ్చు, ఆ జిల్లా అవ్వచ్చు, మండలం అవ్వచ్చు, సో ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకొని ఈ విధంగా ఎలా అయితే మనకి రాజారెడ్డి గారు చేశారో మీరు అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా విద్యార్థుల్ని కోరుకుంటున్నాను.
మరొకసారి రాజారెడ్డి గారికి వాళ్ళ స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరైతే ముందుకు వచ్చి ఈ ఉన్నత కార్యక్రమాన్ని తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సభకు నమస్కారం. నేను మా ఇల్లు ఈ పక్కనే గుట్ట మీద నుండి ఎప్పుడో 1980లో అమ్మాయి స్కూల్కి వెళ్ళిపోయాము. దేశాలు తిరిగి మళ్ళీ అంకాపురం వచ్చి ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టుకొని పెద్ద మనుషులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నాను మా భార్యతో. సో ఒక 10 స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకు స్కాలర్షిప్ అంటే ఉచితంగా ఎవరైతే 10 వస్తారో 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం చేసుకొని గత 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను. అదే కాకుండా కరోనా సమయంలో ఏ పిల్లలు చదివింది ఎవరు పాస్ అయిందనేది తెలవకుంటే అప్పుడు అన్ని ఊర్లకు ఈ ఐమాస్ లైట్లు పంపించారు. చౌరస్తాలు పెట్టుకోమని చాలా చోట్ల పెట్టుకున్నాను. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే చదువుతూనే మన బతుకు, చదువు లేకుంటే పశువులు. కాబట్టి మంచిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించి మన అన్నమాన పేర్లు అలాగే మన ఉపాధ్యాయుల పేర్లు మన ఊరు పేర్లు నిలబెట్టాలని మరీ కోరుతున్నాను. ఒక చిన్న విన్నపం మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి, ఈ రోజులలో స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ప్రైమరీ స్కూల్ అని వేరు, హై స్కూల్ అని వేరు, అలా ఉండడం మూలాన ఏ స్కూల్ అయినా 100 లోపే పిల్లలు. అరుగుల్ హై స్కూలు, పడగల్ హై స్కూలు, జగరెబ్బెల్గఢ హై స్కూలు, కలిగొండ హై స్కూలు, అటువైపు మున్పల్లి హై స్కూలు, అంకాపూర్ హై స్కూల్, ఎటు చూసిన హై స్కూల్. ఎంత స్ట్రెంత్ ఉంది అంటే 100 మ్యాక్సిమం 20. కేవలం మన జక్రాన్పేటలో లాస్ట్ ఇయర్ 380 మంది ఉన్నారు. వీళ్ళకి చదువుకోవడానికి టీచర్లు కూడా చాలా బాగుంది. అందరూ చదువు చెప్పేవాళ్ళు, మంచిగా డిసిప్లిన్గా ఉంచేవాళ్ళు. కానీ స్ట్రెంత్ తక్కువ ఉండేది. దాన్ని మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఏ ప్రైవేట్ స్కూల్ అయినా ఎల్కేజీ టు 10th క్లాస్ ఉంటుంది. అంటే ఎల్కేజీలో అడ్మిషన్ తీసుకుంటే 10వ తరగతి వరకు అదే స్కూల్ చదువుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల బహుశా ట్రాన్స్ఫర్ కానీ మారేది కాదు. ఈరోజు 6th క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలా, 1st క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలా, వాడి భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి మన మంత్రివర్యులు మీ క్యాబినెట్లో డిస్కస్ చేసి దయచేసి ప్రైమరీ స్కూల్ అన్నీ కూడా హై స్కూల్లో విలీనం చేస్తే ఒక మంచి స్ట్రెంత్ ఏర్పడుతుంది, మంచి చదువులు అందించవచ్చు. పోస్టులు కొన్ని చోట్ల ఉన్నాయి, విద్యార్థులు లేవు. విద్యార్థులు ఉన్న చోట టీచర్ లేదు. ఇంత పెద్ద స్కూల్కి ఒక అటెండర్ లేదు. పోస్ట్ ఉందంటారు కానీ పోస్టింగ్ లేదు. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఇంత మంచి కట్టిన తర్వాత దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నా ఇంట్రెస్ట్. ఒక 4 months బ్యాక్ నేను సిక్ అయినాను. మా పిల్లలు ససేమిరను ఈ యాక్టివిటీ చేయకండి, హైదరాబాద్ రండి, మా దగ్గర ఉండండి. ఒక 1.5 months అక్కడ ఉన్నా. మనసులో పట్టలేదు. ఇది కంప్లీట్ చేయకుంటే పోతున్నాను ఒక బాధ ఉంది. కానీ భగవంతుడి దయ వల్ల డయాలిసిస్ చేస్తూ అన్ని విధాల దీన్ని కంప్లీట్ చేయాలనే తపనతో దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్పిటిసి జెడ్పిటిసి ఫండ్స్ ద్వారా ఒక 2 క్లాస్ రూమ్లు స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసి స్లాబ్ లెవెల్కి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ వదిలిపెట్టారు.
ఎలా చేద్దామని ఆయన పిలిచి మాట్లాడి బాబు నీకు హ్యాండ్ లోన్ ఇస్తాను, ఆ 2 క్లాసులను కూడా కంప్లీట్ చేస్తాను, అయితేనే 31 క్లాసులు అని ఆయనకు సంజాయించి వదిలిపించి 9 లక్షల రూపాయలు హ్యాండ్ లోన్ ఇచ్చి వితౌట్ ఇంట్రెస్ట్ మళ్ళీ నాకు పేమెంట్ వచ్చిన తర్వాత ఇచ్చేలాగా ఆరుమూరు గంగారెడ్డి ఉంటారు ఆయన. సో ఆయన ద్వారా దాన్ని కంప్లీట్ చేయించడం జరిగింది. అదే ప్రకారంగా ఇక్కడ ఒకటి డైనింగ్ హాల్ కట్టాలని మేడం చిత్రామిశ్ర గారు వచ్చినప్పుడు అక్కడ కిచెన్ ముందర కట్టడం అనేది ఒక భావన వచ్చింది. నేను అన్నాను అక్కడ బాగుంటుందమ్మా, ముఖం మీద ముక్కు లేనట్టు అయిపోతుంది, అర్థమైపోతుంది. ఈ పక్కన క్లాస్ రూమ్ కడుతున్నాము, అది 50/25 ఉండాలన్నారు. సో అదే సేమ్ స్టేజ్లో ఉంది, దాన్ని కడతామని చెప్పేసి దాన్ని కట్టడం జరిగింది. అయితే ఇక్కడున్న స్ట్రెంత్ 350. వాళ్ళు సజెస్ట్ చేసింది కేవలం 100 స్టూడెంట్స్కే. సో ఆ 100 స్టూడెంట్స్కు సరిపోవని చెప్పేసి ఎంపీటీసీ జెడ్పీటీసీ ద్వారా వచ్చినటువంటి 2 రూములు కూడా డైనింగ్ హాల్ చేద్దామని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు నా అడిషనల్ కలెక్టర్ గారితో మాట్లాడి ప్రపోజల్ హైదరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పంపించారు. దురదృష్టవశాత్తు ఎలక్షన్ రావడము, అది శాంక్షన్ కాకపోవడము, అయినా ధైర్యం చేసి ఆ పోర్షన్ కూడా కంప్లీట్ చేశాను. అంటే నడమంత్రం చేసిపోతారనే భావన ఉండకూడదు, అసలు టేకప్ చేయకూడదు. టేకప్ చేసినప్పుడు దాన్ని సక్రమంగా సర్వ అంగులతో చేయాలని తపనతో నా పిల్లలు ఇక్కడే చదువుకున్నారు. మా చిన్న చెల్లి కూడా ఇక్కడే చదువుకుంది. ఆవిడ 10 లక్షలు ఇచ్చి కిచెన్లో హైజీనిక్ కట్టించారు. అలాగే నా పెద్ద బిడ్డ 10 లక్షలు ఇచ్చి ఒక క్లాస్ రూమ్, చిన్న బిడ్డ కోడలు కొడుకు కలిసి 10 లక్షలు ఇచ్చి ఒక క్లాస్ రూమ్. నా చిన్న బిడ్డ సరస్వతి మందిరం గోపురంతో యుక్తంగా 4,50,000 అది ఇవ్వడం జరిగింది. సో మా ఫ్రెండ్ ఎంసీ బాజన్ అని ఉంటాడు అంకాపు, ఆయన భార్య పేరు మీద ఆయన కొడుకు పేరు మీద ఒక 3 లక్షలు ఇచ్చి ఒక క్లాస్ రూమ్ కట్టడం జరిగింది. అదే కాకుండా సాగర్ సిమెంట్స్ అని డాక్టర్ ఆనందరెడ్డి, అరుణ వాళ్ళు మన కన్సెషన్ రేట్లో ఇచ్చి ప్రమాణాలకు 4 లక్షల మెటీరియల్ పంపించారు. వారికి క్లాస్ రూమ్ పెట్టాను. అదేవిధంగా మా చెల్లెలు అమృతలత, నా కొడుకు హేమంత్ రెడ్డి, అలాగే మా మేనకోడలు మనిషికి 1,00,000 ఇచ్చి ఇంకొక క్లాస్ రూమ్ పెట్టారు. ఇంకోటి ముఖ్యంగా 6th క్లాస్ నుంచి కంప్యూటర్ నేర్పాలనే తపనతో ఈ కాకతీయ మ్యానుఫ్యాక్చర్ ట్రస్ట్ అమెరికా, దానికి అధ్యక్షులు శ్రీమాన్ రాజీవ్ రెడ్డి, వారి తండ్రి పేరు రామరెడ్డి, వీరెడ్డి రామరెడ్డి అని రిటైర్డ్ ఇంజనీర్. వాటిని రిక్వెస్ట్ చేస్తే నేను 60 కంప్యూటర్స్ ఇస్తానని ప్రామిస్ చేశాను. ఈ 60 కంప్యూటర్లు ఇవ్వడానికి ఒక హాల్ కావాలంటే హాల్ కూడా కట్టించాను. తీరా ఆయన ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తున్నాడు. అయితే ఈ మధ్యనే నిన్ననే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్ఎన్ వచ్చారు. వచ్చి వారిని అడిగాను, చంద్రబాబు ఏమన్నా మీరు ఇవ్వగలుగుతారా? తప్పకుండా చూస్తానని ప్రామిస్ చేశాడు. ఒక నెల లోపల కంప్యూటర్ కూడా మంజూరైందనే నమ్మకం ఉంది. మనందరం కలిస్తే ఏదైనా సాధించవచ్చు. ముఖ్యంగా ఐక్యంగా కావాలి. నేను ఇంత ఇచ్చినా కాదు, వాళ్ళ తొందరగా ఇస్తారు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలా, మనం కన్వీన్స్ చేస్తే తప్పకుండా ఇస్తారు. ఒక వ్యక్తి రమేష్ గారని మా ఫ్రెండ్, ఆయన 20 క్యాంప్
ఫ్రీగా సప్లై చేశారు. అలాగే సరస్వతి విగ్రహం చుట్టూ ఏంటంటే గ్యాలరీ దాన్ని ఏమంటుంటే స్టీల్ రైలింగ్, ఆ రైలింగ్ కూడా వారు డొనేట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది కూడా ఇక్కడ పూర్తి విశ్వాసం ఉంది. ఇంకొక రిక్వెస్ట్, మన రాజకీయ నాయకులు కూడా మీకు తోచిన విధంగా ఏదన్నా సాయం చేస్తే మనం బాగుపడుతున్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ మన సొంత జేబు నుంచి కూడా కొంత ఖర్చు పెడితే సొసైటీ సంతోషపడుతుంది. ఇంకోటి మా గురువు గారి స్మృతి చేస్తాం. వారు ఏం చెప్తారంటే మీరు సంపాదించిన డబ్బులు అట్లీస్ట్ 8.25 8.33 అది ప్రజలకు వినియోగంగా డిస్ట్రిబ్యూట్ చేయండి. సో దాంతో ప్రజలు కూడా బాగుపడతారు. ముఖ్యంగా ఒక 20 ట్రస్ట్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాను. సో ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు ఆమోదిస్తున్నారు. ముఖ్యంగా ఇంకో చిన్న మనవి, ప్రతి చదువుకునే పిల్లోడికి ఇంట్రెస్ట్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇంక్లూడ్ చేయాలి. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఫీజు కట్టలేవు కదా, నాకు మోటార్ సైకిల్ కొనిది. తండ్రి అదృష్టం మీద మోటార్ సైకిల్ కొనిస్తే వారి పిల్లలతో తిరగడము, బీరు తాగడము, యాక్సిడెంట్ కావడము ఇది సర్వసాధారణమైంది. నెలకు 2 రోజులన్నా పేపర్లో యాక్సిడెంట్ స్టూడెంట్ వస్తారు. అమ్మ నాన్నలకు ఎంత కలుపుకున్నా. అందుకే గవర్నమెంట్ వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ లోన్ ఇస్తే వాడి బాధ్యత చదువుకున్న తర్వాత మళ్ళీ ఆ డబ్బు రీపే చేసేయాలి. ఈ బ్యాంకు నుంచి ఇప్పియాలా, దానికి అనుసంధానం చేయాలా, వాడి ఉద్యోగం కట్టేయాలి. ఇలా చేస్తే ప్రతి వ్యక్తి చదువుకోవడానికి భవిష్యత్తులో మార్గదర్శకం ఉంటుంది. సో ఇంకొకటి అశోక్ వర్ధన్ రెడ్డి, ఉమామహేశ్వర రెడ్డి, రాజేశ్వర రెడ్డి, వసంత రెడ్డి 10 లక్షలు ఇచ్చారు. వారికి ఒక క్లాస్ బోర్డు పెట్టింది. అలాగే డాక్టర్ సుభాష్ రెడ్డి, వినాయక్ రెడ్డి కట్టం సుభాష్ ఈఎన్టీ స్పెషలిస్ట్, అలాగే కట్టం వినాయక్ రెడ్డి కలిసి 10 లక్షలు ఇచ్చి అది కూడా క్లాస్ పెట్టారు. సో ఫ్యూచర్లో కూడా ఇలా మనందరం కూడా డొనేషన్ చేసుకుంటూ ప్రజలను ఇతోలికంగా మోటివేట్ చేస్తూ వాళ్ళను మంచి మార్గాన్ని నడపాలని మా విన్నపం. దీన్ని మంత్రివర్యులు వారి క్యాబినెట్ దీనికి మార్గం ఆలోచించి పిల్లల ఎడ్యుకేషన్ కోసం చాలా కఠిన స్థితిలో ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ అనేది మనం ఇస్తున్నాం 3 ఏళ్ళ కోసం 2 ఏళ్ళ ఇస్తున్నాం. టీచర్లు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సర్టిఫికేట్ పేమెంట్ వచ్చిందాక జరిగింది. విద్యార్థులకు మేనేజ్మెంట్కు అనుకూలం అర్థం. కాబట్టి దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మీ అందరికీ నా విన్నపం, నా మనవి. హై స్కూల్ ఏజ్లో మనం కట్టిన హై స్కూల్లో ప్రైమరీ స్కూల్ చూస్తే దానికి కలిసి ఇంకొకటి సబ్ సెంటర్, హెల్త్ సబ్ సెంటర్ ఉంటే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే సబ్ సెంటర్
చెప్పారు. దాన్ని కబ్జా చేసి దాని ప్లేస్లో కచీరీలో ఒక రూమ్ అలాట్ చేస్తున్నాం. అది ఆల్మోస్ట్ ఆల్ సంక్రాంతి కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు అయితే ఇక్కడ రూమ్ ఇచ్చాము. ఈ రూమ్లో వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అది నడి గ్రామంలో ఉంటుంది. టైం అంతా వేస్ట్ చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఇవన్నీ నా సూచనలు మన్నించి చేస్తే సంతోషిస్తాను, చేయకుండా సంతోషిస్తాను. బాధ పెట్టుకొని చెప్పుడు నా ధర్మం. బ్యాలెన్స్ మంత్రి కడుతున్నారు, మళ్ళీ తీసుకుంటున్నారు. అది కంటిన్యూ ప్రాసెస్. ఎవ్రీ ఇయర్ 12 members ఇస్తారు. సో అది ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ లోన్గా మీ అసెంబ్లీలో పెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నా ఆత్మశాంతి ఇస్తుంది, నేను సంతోషిస్తాను. అలాగే పిల్లలందరూ కూడా దాంతో బెనిఫిట్ అవుతారు. సముద్రానికి తీసుకోవడమే తెలుసు, నదులకు ఇవ్వడమే తెలుసు. ఇవ్వడం తెలిసిన వాళ్ళు ఎప్పుడైనా స్వచ్ఛంగా ఉంటారు, తీయగా ఉంటారు. తీసుకునే వాళ్ళు ఉప్పు ఉంటారు. ఆ నీళ్లు మనం వాడాలి. అందరూ నదుల్లాగా మారాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ డి విఠలరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ గారిని మరి 2 నిమిషాల్లో ముగించేస్తాను. చాలా మంది డబ్బున్న వాళ్ళు ఉంటారు, కానీ మనసు ఉన్నది. మనసున్న మహారాజు మన గడ్డం రాజారెడ్డి పైపుల గారు. వారు వారి కుటుంబ సభ్యులు ఈ మిగతా డోనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక ఆదర్శంగా ఉంది. మరి 50 లక్షలు ఇచ్చి కోటి ఇచ్చిన వాళ్ళే కాదు, చివరన 500 ఇచ్చిన వాళ్ళ పేరు కూడా మరి డోనర్లు ఇచ్చినారంటే మరి ఇది మంచి సంస్కృతి సంప్రదాయం అని చెప్పక తప్పదు. మరి రాజారెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. లాలన వృద్ధాక్షం వేయకూడదు. చాలా మంది మా పక్కన నేను గమనించాను, మినిమం వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా మరి సేవ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ మన రాజారెడ్డి గారికి దక్కుతుందని చెప్తూ, అట్లాగే ఆయన చేసిన సేవలు కాదు, ఆయన పార్ట్నర్తో కూడా చేయించిండు. ప్రతాప్ రెడ్డి అనే పార్ట్నర్తో పాలిటెక్నిక్ కాలేజీలో 2.5-3 కోట్లతో కూడా మరి అక్కడ మీటింగ్ హాల్ అండ్ కంపౌండ్ హాల్ కట్టించిన ఘనత మన రాజారెడ్డి గారికి సందర్భంగా దక్కుతుందని చెప్పక తప్పదు. మరి ఎంత చెప్పినా తక్కువే. మరి ఈరోజు రాజారెడ్డి గారు ఒకటి అన్నారు, ఎక్కడైతే పిల్లలు ఎక్కున్నారో అక్కడ టీచర్స్ తక్కున్నారు, టీచర్స్ ఎక్కుంటే పిల్లలు తక్కున్నారు అనే దాంట్లో చెప్పడం జరిగింది. మా జడిపి జనరల్ బాడీ మీటింగ్లో దాన్ని తీర్మానం చేయడం జరిగింది. మా లెవెల్ ఉన్న డిప్యూటేషన్స్ మేము చేస్తున్నాం, డిఓ లెవెల్ ఉన్న ఆయన డిఓ చేస్తున్నాడు, అట్లాగే కలెక్టర్ లెవెల్ కలెక్టర్ చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా ఏదైతే ఆయనలో తీసుకున్నారు రాజారెడ్డి గారు, నేను కలెక్టర్ గారిని ఈ సందర్భంగా కోరుతున్నా, మన ఊరు మనబడి ఏదైతుందో మరి ఆ డబ్బులు 59 లక్షలు ఇమీడియట్ మరి రిలీజ్ చేసి ఆయనలోనూ కంప్లీట్ అయ్యేటట్టు చేయాలని కలెక్టర్ గారిని కోరుతూ, మరి మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా, హలో భయ్యా JN1 వచ్చింది, మీరు దాని గురించి మరి రివ్యూ మీటింగ్స్ పెట్టాలని చెప్తూ మరి చాలా మాట్లాడాలని అంతా పాతవాలే కాలాతీతమైంది కాబట్టి అందరికీ మరొకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. విలేజ్లో నూతనంగా నిర్మించుకున్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మరి మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మంత్రివర్యులు హెల్త్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారికి, నా కొలీగ్ అయినటువంటి రాజేష్ రెడ్డి గారు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, మరి అదేవిధంగా
మన స్థానిక డిప్యూటీ తనుజ గారికి, ఎంపీపీ చంద్రకళ గారికి, సర్పంచ్ చంద్రకళ గారికి, ఎంపీపీ గారికి, మరి అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మరి ఈ కార్యక్రమానికి కర్త కర్మ అన్నీ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు పైపుల రాజారెడ్డి గారికి, పెద్దలు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి సాయిరెడ్డి గారికి, ముప్పు గంగారెడ్డి గారికి, సునీల్ రెడ్డి గారికి, వినయ్ రెడ్డి గారికి, గడు గంగాధర్ గారికి, మరి మోహన్ రెడ్డి గారికి, డిఓ గారికి, మరి ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి జక్రాన్పల్లి మండల సోదరిమణులకు, పత్రికా విలేకరులకు, అన్నిటికంటే ముఖ్యంగా ఈ స్కూలు విద్యార్థులు, స్కూలుకు సంబంధించినటువంటి టీచింగ్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా మన నమస్కారాలు. చాలా సంతోషం. నేను నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికబడి ఒక నెల రోజులే అయింది. యాక్చువల్లీ ప్రమాణం చేసి 25 రోజులు అయింది. మరి ఇంత చక్కటి కార్యక్రమంలో నేను ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండడం, మరి నా కాన్స్టిట్యున్సీలో ఇంత చక్కటి ఒక స్కూల్ భవనం, గవర్నమెంట్ స్కూల్, మనం జనరల్గా మనం ఆలోచిస్తాం గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా స్కూళ్ళు నిజంగానే అంటే కదా ఇక మనము మాట్లాడుకుంటే చాలా ఉంటుంది, కానీ అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నిజంగా విద్య వైద్యం పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు పెద్దలు చాలామంది దగ్గర ధనం ఉంటుంది, కానీ దానం చేసే గుణం ఉండాలి. అంటే అది సమాజానికి ఉపయోగపడంగా ఉండాలన్నది అది ఆధ్యాత్మిక కార్యక్రమం, అంటే స్పిరిచువల్ ఏజెన్సీలో కానీ మరి ముఖ్యంగా ఏదైనా ఖర్చు పెడితే, ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడితే అది భావి తరాలకు ఉపయోగపడుతుందనే భావన ఏదైతే ఉందో అది చాలా గొప్పది. మరి వాళ్ళు పెద్ద మనసుతోని ముందుండి తనమందే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి చాలామందిని కూడగట్టి మరి వాళ్ళ మన ఈ గ్రామానికి చెందినటువంటి కొంతమంది మా తోటి డాక్టర్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ సుభాష్ గారు, డాక్టర్ మన అశోక్ వర్ధన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా చాలామంది ఎన్ఆర్ఐస్, వీళ్ళందరికీ కూడగట్టడం అనేది మామూలు విషయం కాదు ఆ ఏజ్లో. అంటే ఒక వ్యక్తి ఒక దారి చూపిస్తే చాలామంది వెనుక నడిచే వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని రాజిరెడ్డి గారిని ప్రత్యేకంగా మా ఫాదర్ అంత ఏజ్, మరి నిజంగానే ప్రత్యేకంగా మీకు పాదాలకు నమస్కరిస్తూ మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అంటే ఒక సమాజానికి ఒక నిదర్శనం, ఒక ఆదర్శం. నిజంగా నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న, తెలుగు మీడియంలో చదువుకున్నా, అది కూడా ఇంకా ఇంటర్మీడియట్ వరకు. నేను సడన్గా మెడికల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంగ్లీష్ రాదు మాకు, కాకపోతే సైన్స్ స్టూడెంట్స్ము. అంటే మేము ఎన్ని ఇబ్బందులు పడ్డామో, ఇంకా అప్పుడు మా దగ్గర అందరూ గ్రామర్ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు, బ్యూటిఫుల్ స్కూల్ నుండి, గ్రామర్ స్కూల్ నుండి వచ్చేవాళ్ళు. వాళ్ళందరూ సిటీ బేస్డ్. అసలు టాలెంట్ ఏమో ఎక్కువ రూరల్లో ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎక్కువ రూరల్ వాళ్ళు మెడికల్ కాలేజ్లో. అంటే వాళ్ళతో నేను కొంచెం ఎంబరాస్గా ఫీల్ అయ్యేది ఒక 1 year వరకు టు అండర్స్టాండ్ దెమ్. సో ఇప్పుడు మనకు అంతా ఇంగ్లీష్ మీడియంలో స్టార్ట్ అయింది, ఎడ్యుకేషన్ కూడా 5th నుండి స్టార్ట్ అయింది. సో కాబట్టి ఇలాంటి స్కూళ్ళు ఇంకా నేను అంటే ఒక స్థానిక ప్రజాప్రతినిధిగా మీకు అందరూ కూడా అన్ని గ్రామాలలో, ఇప్పుడు మన నిజామాబాద్ రూరల్లో ఏ గ్రామంలో ఉన్నా కానీ మరి సరే ప్రభుత్వం పరంగా చేస్తారు. ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ మేము ఒక ఎజెండాలో కూడా పెట్టుకున్నాం, మీకు అందరూ కూడా తెలుసు. యూత్ ఎడ్యుకేషన్ దాంట్లో ప్రతి మండలంలో ఒక ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నా. మీకు అందరూ కూడా తెలిసి ఇప్పుడు కట్టినటువంటి మోడల్ స్కూల్స్ అన్నీ కూడా మరి సింగిల్ టీచర్ స్కూల్ కానీ మోడల్ స్కూల్ వరకు కూడా అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టింది. ఇవాళ కొత్తగా 10 సంవత్సరాలు ఏం కట్టింది లేదు. ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ అయినా, ఇక్కడ మెడికల్ కాలేజ్ అయినా, మరి భాషలో ట్రిపుల్ ఐటీ అయినా, ఏదైనా ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ ఇచ్చింది. మరి వైద్య ఆరోగ్య పరంగా కూడా ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. కాబట్టి మరి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎజెండాలు కూడా పెట్టాం. ఖచ్చితంగా ప్రతి పిల్లవాడు మరి మంచి అంటే స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఇవాళ ఎడ్యుకేషన్ అనేది బేసిక్ థింగ్. ఒకప్పుడు మనకు రోటీ కపడా మకాన్ అనేవాళ్ళం. అంటే ఏదానికి తిండి, ఉండడానికి ఇల్లు, తొడుకోవడానికి బట్టలు ఉంటే బేసిక్ థింగ్స్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు విద్య, వైద్యం, స్వేచ్ఛ
రైట్ ఆఫ్ లివింగ్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ లివింగ్ కూడా ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ కింద ఉన్నాయి కాబట్టి మరి గవర్నమెంట్ కూడా మరి దీనికి ప్రత్యేకంగా అన్ని స్కూళ్ళను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ కట్టించాలని ఎజెండాలో పెట్టుకున్నాం. తప్పనిసరిగా మీ అందరి దీవెనలతో మరి నేను ఇక్కడ గెలిచి ఇక్కడ మీ ముందు నిలబడ్డాను. తప్పకుండా మన మండలంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి మండలంలో ఒక మోడల్ స్కూల్ తయారు చేసుకొని పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలని నేను పూర్తిగా కృతజ్ఞతతో ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మోడల్ ఒకటి కిచెన్ అన్నారు, అది నిజంగానే అంటే ఎంత ఖర్చు అయింది? అది 2.5 lakhs పెద్ద అంటే మరీ కాస్ట్లీ కాదు, గవర్నమెంట్ కెన్ ఎఫర్డ్ ఇట్. ఇంకా వీలైతే మనం వేరే స్కూళ్ళలో కూడా మా నిజామాబాద్ రూరల్లో చాలా దగ్గర కూడా ఏదో ఒకటి గవర్నమెంట్ ఫండాలు ఇక్కడ ఉన్న CDP ఉండా లేదంటే ఏం లేకుండా ఏమన్నా మా వెల్విషర్స్ ఫ్రెండ్స్తో కలిసి డోనర్స్ పట్టుకొని చాలా హై స్కూళ్ళలో ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ముఖ్యంగా ఈ జగ్గరాయపల్లి గ్రామ విద్యార్థులు వివిధ గ్రామాల నుండి వస్తున్న వాళ్ళంతా కూడా నిజంగా అదృష్టవంతులు. ఇవాళ వేరే వాళ్ళకి ఫెసిలిటీ లేదు. మరి మీ అందరు కూడా కృతజ్ఞతగా ఉండాలా. ఈ పెద్దవాళ్ళ పట్ల ఎవరైతే మన ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ఆలోచించి మనకు మంచి విద్యనిపించాలని కోరుకొని వాళ్ళ సొంతగా కష్టపడ్డ డబ్బులతో మరి ఇంత ఫెసిలిటీ ఇచ్చినందుకు మీరు అందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలా. తప్పకుండా మనం చదువుకున్న స్కూల్ మనం మర్చిపోవద్దు. నేను మొన్న వెళ్ళిన మా చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ తిరువనపల్లి జెడ్పీహెచ్ స్కూల్ పోతే అక్కడ చాలా అడ్మైర్ చేసేది సార్ ఈయన మా స్కూల్లో చదువుకున్నాడని. అంటే అట్లా మీరు కూడా తెల్లారి ఒక అమ్మాయి అన్నది ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను కలెక్టర్ అవుతా అన్నది. సో అదేవిధంగా ఇక్కడ భారత పౌరులు అందరూ ఉన్నారు. భవిష్యత్తులో మీరు డాక్టర్స్, ఇంజనీర్స్, సైంటిస్టు, బ్యూరోక్రాట్స్ కావచ్చు. కానీ ఈ స్కూల్ మరవద్దని చెప్పి ఈ స్థానికంగా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ మరవద్దనే ఉద్దేశంతోనే ఇక్కడ మరి స్కూల్ విద్యార్థులైనటువంటి సుభాష్ గారు కానీ మన అశోక్ వర్ధన్ రెడ్డి గారి మరి వీళ్ళంతా ఈ స్కూల్ విద్యార్థులు చాలామంది ఇక్కడ NRS ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలా ఈ స్కూల్ గురించి ఆలోచించారు కాబట్టి ఈ పరిస్థితి. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇలా మాకు మన వైద్య శాఖ మంత్రి గారు మా కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. మొట్టమొదటిసారిగా వారికి మరి మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నేను స్వయం ఒక డాక్టర్గా మరి నా కాన్స్టిట్యూన్సీలో వైద్య రంగంలో డెఫినెట్గా అభివృద్ధి పంచుకోవాలి. కాబట్టి మరి కన్సర్న్ డిపార్ట్మెంటే కాబట్టి నేను కొంచెం పెద్ద లిస్ట్ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. సో వాళ్ళు పెద్ద మనసుతో దయచేసి మరి వీటిని అన్ని శాంక్షన్స్ ఇచ్చి మరి పేద ప్రజలకు వైద్యం మంచిగా అందే విధంగా చూస్తారన్న భావనతో చెప్పాను. సో ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ అంటే నిజంగా కూడా ఐ స్పెషల్లీ కంగ్రాచులేట్ దిస్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ స్కూల్ అండ్ ఆల్సో స్టాఫ్ బికాస్ దే మేడ్ ఏ గుడ్ ఎఫర్ట్స్. అండ్ మన లక్కీ ఏంటంటే వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ఇక్కడ 100 అంటే స్కూల్ రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయని నేను అనుకుంటున్నాను. సో ఈ సందర్భంగా మరి జగ్గరాయపల్లి గ్రామ VDC వాళ్ళకు కానీ మరి గ్రామ పెద్దలకు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి పెద్దలు రాజారెడ్డి గారికి మరి స్కూల్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. వెరీ గుడ్. మధ్యలో మాట్లాడండి. మొట్టమొదట చాలా మందికి తెలియదు నిజామాబాద్కి జగ్గరాయపల్లికి నాకున్న సంబంధం. మా పెద్దలు ఈ ప్రాంతం అల్లుకి తెలంగాణ తెలిసింది. రోజు స్థానిక సర్పంచ్ గారు బాలకృష్ణ గారు, MPDC గంగారెడ్డి గారు, సతీష్ గారు, MPP విమలమ్మ గారు, ZPDC కనజారెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు గారు, మా ఆర్మూరు కామారెడ్డి ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, మా స్థానిక శాసనసభ్యుడు భూపతి రెడ్డి గారు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, మనందరికీ స్ఫూర్తిని జీవితంలో అర్థవంతమైన జీవితం ఎలా ఉంటుంది, సేవా దృక్పథం ఎలా ఉంటుంది, దార్శనికత్వం సిద్ధాంతంతో ఉండాలి. మేము విన్నది, చూసింది, కల్లారా చూస్తున్నది రాజిరెడ్డి గారు. రాజకీయ కుటుంబంలో పుట్టి
ఉన్నత చదువులు చదివి రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాప్రతినిధిగా ఓ శాసనసభ్యునిగా సమైక్య రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఆనాటి అనుభవాలు ఈనాడు రాజిరెడ్డి గారి అనుభవాలతోటి చూస్తే చాలా గొప్ప అనుభవాలు అది. నేను ఎప్పుడు సమాజంలో ఒకటి నమ్ముతాను వ్యక్తిగతంగా, లక్ష్మి ఫాలోస్ సరస్వతి. అందరు లక్ష్మిని నమ్ముతారు, నేను సరస్వతి. అందులో ప్రధానంగా గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అబ్బాయి చదివితే వ్యక్తిగత ఒకటి చదువుకున్న వాడు అవుతాడు, అమ్మాయి చదివితే ఒక సంసారాన్ని తీర్చిదిద్దుతుంది. ఏ ప్రభుత్వానికైనా, ఏ విద్యావంతుడికైనా, ఏ బాధ్యత గల పౌరుడికైనా ఒక తపన ఉండాలి. ఆ తపనను ఇంగ్లీష్లో ఏముంటారంటే పే బ్యాక్ అంటారు. నా గ్రామానికి, నా ప్రాంతానికి, నా సమాజానికి తిరిగి నేను ఎంతో కొద్దిగా చెల్లించాలి అనే తపన ఉండాలి, కమిట్మెంట్. అయితే నేను సమాజంలో సంపూర్ణంగా మారు. జక్రాలపల్లి స్థానికులు రాజిరెడ్డి గారు వాళ్ళకు తప్పులు నాది, ఈ ప్రాంతం నాది, ఈ గ్రామం నాది, ప్రజలు నా వాళ్ళు, వారికి నేను సేవ చేయాలి, వారికి సేవలు అందియాలి, నాకు తోచిన విధంగా వారికి సహాయం చేయాలి అని ఒక తప్పన. అన్నిట్లో సమాజంలో ముఖ్యమైనది రెండు అంశాలు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ఏ ప్రజాస్వామ్య దేశం తీసుకున్నా ప్రపంచంలో ప్రభుత్వము బాధ్యత తీసుకున్నది ప్రధానంగా మూడు అంశాలపైన. సమాజానికి సంబంధించిన విద్య, ప్రమాణాలతో కూడిన విద్య, అందరికీ విద్య అందుబాటులో ఉండాలి, ఉచితంగా ఉండాలి, ప్రమాణాలతో కూడిన విద్య ఉండాలి. అందరికీ ఆరోగ్యము, తారతమ్యాలు లేకుండా, వ్యత్యాసాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్య బాధ్యత అనేది ప్రభుత్వానికి. అందుకోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ అయితే. రైట్ టు ఎడ్యుకేషన్ అంటే అది ఒక ఫండమెంటల్ రైట్ గా వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది, వై నాట్ రైట్ టు హెల్త్ అంటే ఆరోగ్యము, వైద్యము, విద్య రెండు ఏ ప్రభుత్వమే కానీ, ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటే వ్యవస్థ కొనసాగుతుంది. ఆ ప్రభుత్వాల బాధ్యత వైద్య, విద్య. నా దృష్టము విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఆనాడు తెలంగాణ విశ్వవిద్యాలయం వచ్చింది నిజామాబాద్, కస్తూర్బా కళాశాలలు, మోడల్ స్కూల్స్, ద బిగ్గెస్ట్ డిఎస్సి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. 58,000 పైచిలకు డిఎస్సి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదృష్టంగా నేను విద్యాశాఖ మంత్రిని, పెద్ద డిఎస్సి. మనము ప్రభుత్వ పాఠశాలను చులకంగా చూడొద్దు, చులకంగా చూసి దానికి బాధ్యత ఆ ప్రభుత్వం కూడా వహించాలి. ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి తన బాధ్యతగా భావించాలి. ఏ గ్రామానికి పోయినా వైద్యం ఎలా ఉంది, పాఠశాల ఎలా ఉంది, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎలా ఉన్నది, ఒక సబ్ సెంటర్ ఎలా ఉన్నది, ఒక పాఠశాల ఎలా ఉన్నది. పెద్ద రాజరెడ్డి గారు అన్నట్టు పాఠశాల ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సిబ్బంది ఉండదు, సిబ్బంది ఉంటే ఫర్నిచర్ ఉండదు. ఈ కనెక్టివిటీ లేదు. కొంత మేరకు సరిదిద్దేసినాం, ప్రయత్నం చేసినాం, ఇంకా చాలా చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ. విద్యకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వం అందిస్తున్న ప్రమాణం. ప్రజాస్వామ్యంలో ఏ వ్యాపారం మనమే చేయొచ్చు, అన్ని వ్యాపారాలు మీకు లైసెన్స్లు ఉంటాయి, రెగ్యులేటరీ అథారిటీ ఉంటుంది, మీరు వ్యాపారం చేసుకుంటారు, సంపాదించుకుంటారు. ఒక వ్యాపారంలో 20%, వ్యాపారంలో 30%, ఒక వ్యాపారంలో 40% ఉంటుంది. కానీ వైద్యానికి సంబంధించింది, విద్యకు సంబంధించింది ఎప్పుడు ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది. అందరి డబ్బు ఆశ, అందరికీ ఆశనే, అందరూ కోటేశ్వరులు కావాలి. కనిపించని తరంగం గురించి కూడా మనం ఆలోచన చేస్తాం, కనిపించని తరంగం గురించి కూడా ఆలోచిస్తాం. అంత స్వార్థపరులు మనం. కానీ ఏదో ఒక జాగల గాలికి చరవ గీతం పాడాలి, చాలా నాకు వస్తున్న 10% ఇన్కమ్ చాలు, ఈ రంగంలో నేను సేవ అందించాలి, ఈ సమాజానికి, ఈ మానవాళికి, ఈ ప్రపంచానికి అనే భావన మనకు కలగాలి. అది ఏ రంగంలో అంటే 2 రంగాలలో, విద్య, వైద్యం. దానికి తోడు ఇంకో గొప్ప ఆలోచన రాజిరెడ్డి గారు, లాలన వృద్ధాశ్రమం 60-65 మందిని, వారికి పోషకాహారం, వాళ్ళకు భద్రత, ఒక షెల్టర్, నెలకు 2 లక్షలు 3 లక్షలు వెచ్చించడం అంటే ఇట్స్ ఆల్ నీడ్స్ కమిట్మెంట్. నీకు ఆ కమిట్మెంట్ ఉండాలి, ఊరికనే రాదు.
డబ్బులోనికి ధైర్యం ఉండదు, డబ్బులోనికి ఇంకా అతి ఆశ ఉంటుంది, మానవత్వం ఉండదు, దార్శనికత్వం ఉండదు, కమిట్మెంట్ ఉండదు. అందుకే ఎప్పుడైనా విద్యలో ప్రమాణాలు విద్యాపరంగా సంస్కారవంతుడు కావాలి. సంపూర్ణంగా వ్యక్తి ఎదగాలంటే విద్యతోనే కాదు, విద్యతో సహా సంస్కారవంతుడు కావాలి, బాధ్యత తెలవాలి. తనకున్న బాధ్యత ఏంటి, సమాజం అంటే ఏంటి, సమాజంలో ఏ బాధ్యతతో నేను బతకాలి అనే ఆలోచన రావాలి. చరిత్ర తెలుసుకోవాలి, పునాదులు తెలుసుకోవాలి. నేను ఎక్కడ పుట్టినా, నేను ఎక్కడ పెరిగినా, నా చరిత్ర ఏంది, నా గ్రామ చరిత్ర ఏంది, ఇవన్నీ తెలుసుకొని ముందుకు పోతేనే నీ ఆలోచనలో మార్పు వస్తుంది. నువ్వు తిరిగి నీ గ్రామానికి, నీ సమాజానికి సేవలు అందిస్తావు. ఇది నువ్వు సంపూర్ణంగా నమ్ముతావు. ఇలాగ మళ్ళీ అదృష్టవశాత్తు నాకు వైద్య రంగం వచ్చింది. వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకురావాలి, చాలా మార్పులు తీసుకురావాలి. రాజకీయంగా విమర్శలు చేయకూడదు, విమర్శలు చేస్తే దానివల్ల ఏం ప్రయోజనాలు ఉండవు. తప్పిదాలు జరుగుతాయి కానీ ఘోరంగా ఇలాంటి శాఖలో తప్పిదాలు. ఎందుకంటే వీఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్ ఆఫ్. ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెట్టి క్యాడర్ని పెంచేది. ఏ హాస్పిటల్కైనా ఓ 30 పడకల హాస్పిటల్ అయినా 100 పడకలదైనా దానికి అనుగుణంగా సిబ్బందిని మనం మంజూరు చేసి ఆ సిబ్బందిని మనము ఆ వేకెన్సీ కాకుండా శాంక్షన్ పోస్టర్ మనం ఫిల్అప్ చేస్తేనే మనం న్యాయం చేస్తాం. అది కేవలం మనం పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతున్నాము. 100 కోట్లది 200 కోట్ల రూపాయలది, దానికి సంబంధించిన సిబ్బంది లేకపోతే, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆయన, దానికి సంబంధించిన లేకపోతే చాలా కష్టం. రెండవది, ఈరోజు నేను నిజంగా ఒక సమావేశం ఎక్స్పర్ట్స్ పిలిచి ఆ సమావేశంలో వారికి సూచన సలహా తీసుకున్నాను. వారు అంటారు, సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేది చాలా బ్రహ్మాండమైన, ఇది చాలా అరుదైన ఆలోచన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారికి ఇట్లా కలిగిందో, వారికి ఎవరు సలహా ఇచ్చారో మేధావులు. కానీ గత 8 ఏళ్లలో ఆరోగ్యశ్రీ పక్కనేసేసారు. మళ్ళీ దీన్ని రివైవ్ చేయాలి, పెద్ద ఎత్తున చేయాలి. ఇంకా కనీసం ఒక 300-400 జబ్బులను ఇంక్లూడ్ చేయాలి. ఎట్లయినా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుకోవాలి. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, రీఆర్గనైజ్ చేయాలి, స్ట్రెంగ్ చేయాలని చెప్పి నేను చాలా చక్కటి సలహా. మెడికల్ ప్రొఫెషన్లో నువ్వు ఎంత చేసుకుంటూ పోయినా అంత తక్కువ లేదు. విద్యారంగంలో కానీ మెడికల్ ప్రొఫెషన్లో కానీ ఈ శాఖలలో ఎన్ని మార్పులు, మానవతాన్ని సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని మనం మార్పులు తీసుకురావాలి. మనం ఒక దార్శనికులుగా వ్యవహరించాలి. రాబోయే 20 ఏళ్లకు 30 ఏళ్లకు ఏ రకంగా సమాజం ఉంటుందని మనం ఆలోచించాలి. ఆ దిశగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మొట్టమొదట నేను దాతలు, అందరు దాతలకు హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూ హావ్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఎంటైర్ తెలంగాణ. మీరు ఒక ఉదాహరణ తెలంగాణకి, ప్రాంత దాతలు తెలంగాణ చదువుకుంటాం. నేను చదివితే తప్పు, మీరు చదివితే తప్పు అనుకుంటా, నేను చదవాలి కాదు. రాజిరెడ్డి గారు ప్రత్యేకంగా దాతలతో సహా మీ విలేజ్ విఓఎన్ఐ, విలేజ్ విడిసిఆర్, విలేజ్ డెవలప్మెంట్ కౌన్సిల్ మాదిరి కాన్సెప్ట్ లేదు. ఈ కాన్సెప్ట్ ఉంది, మంచి పనిచేస్తున్నది. మేము కూడా ఇది ఫాలో అవ్వాలి. రాజిరెడ్డి గారు, ఎస్ విజయ్ కిషన్ రెడ్డి గారు, గడ్డం సుశీల రాజిరెడ్డి ఫౌండేషను, సరిత రాజేశ్వర రెడ్డి గారు, మేఘన యువరాజ్ రెడ్డి గారు, ఉమా మహేశ్వర రెడ్డి గారు, అశోక్ వర్ధన్ రెడ్డి గారు, బి రాజేశ్వర రెడ్డి గారు, బసంత్ రెడ్డి గారు, కె సుభాష్ గారు, కట్కం వినాయక్ రెడ్డి గారు, సునీత చంద్రశేఖర్ రెడ్డి గారు, అరుణ ఆనంద్ రెడ్డి గారు, అమృతలత, ఎస్ మధుమతి, హేమంత్ రెడ్డి గారు, ఎంఎస్ బాజన్న గారు, గురిరెడ్డి రైతు సంఘం చక్రాన్పల్లి, గురిరెడ్డి రైతు సంఘం, కుమ్మరి శ్రీనివాస్, వై రమేష్, ఎం సునీల్ రెడ్డి, పూర్వ విద్యార్థులు 91-92 బ్యాచ్, రాజసార్ శర్మ పంతులు, మాల సంఘం జక్రాన్పల్లి, ఎర్రగొల్ల సంఘం జక్రాన్పల్లి, గౌడ సంఘం జక్రాన్పల్లి, వివి కుమారెడ్డి, వరల సాయిరెడ్డి, గంగపుత్ర సంఘము, మాదిగ సంఘం జక్రాన్పల్లి, ఉరుపా గంగిరెడ్డి, సిహెచ్ సర్వయ్య, గొల్ల సంఘం జక్కం, చంద్రకళ
బాలకిషన్, పూర్వ విద్యార్థులు 2002-2003, కుమ్మరి సంఘము, మొగలి, సదాశివ్, లంబడి సంఘం, తర్వాత మార్కండేయ పద్మశాలి సంఘం, అలిశెట్టి రమేష్, పద్మశాలి సంఘం, గోళ్ళ శంకర్, లంబాడి పరశురాము, బాలు గంగారాము, చిరంజీవి, బుల్లెట్ అక్బర్ ఖాన్, గడ్డం యశక్ రెడ్డి, నాయ బ్రాహ్మణ సంఘం, ముద్రాజ్ చిన్న సంఘం, చింతపల్లి గంగారెడ్డి, గుల్ల శంకరు, మలావత్తు, లంబాడ జుక్వల్, భూసశ్యాము, వడ్డీ లోకేష్, కాశీడి దినేష్, స్వప్న, ఇటుక వెంకటేష్. ఒక్కొక్కళ్ళ పేర్లు చదువుతా, నేను చదివితేనే బాగుంటది అంటే నిజంగా ఒక్కొక్కళ్ళు ఈ పేర్లు ఉన్నోళ్ళు చాలా అదృష్టవంతులు. ఇవాళ ముఖ్య అతిథి స్వయంగా అంత టైం ఇచ్చి మన పేర్లు చదవడం. తర్వాత ఆయన ఎక్కడ అమౌంట్ వ్యక్తం చేయలేదు. అంటే ఒక ఆటో నడిపే అతను 1000 రూపాయలు ఇచ్చినా ఒకటే, ఒక కోటీశ్వరుడు 1,00,000 ఇచ్చినా ఒకటే అనే ఒక విషయం చెప్పకనే చెప్పారు. ధన్యవాదాలు సార్. ఇప్పుడే మీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గారు, నువ్వు కూడా దరఖాస్తు కదా నాకు. అదే 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 తెలంగాణ గురించి మాట్లాడదు. ఎందుకంటే మా హైకమాండ్ దగ్గర ఆ రోజు యూపీఏ సర్కారుకు కోర్ కమిటీ సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, యాంటోనీ డిఫెన్స్ మినిస్టర్ గారు, హోమ్ మినిస్టర్ షిండే గారు అందరూ ముంగట తెలంగాణ, వై తెలంగాణ, వాట్ ఫోర్ తెలంగాణ, వై సాక్రిఫైస్ ఇన్ తెలంగాణ, వై పీపుల్ ఆర్ ఆల్వేస్ అజిటేటెడ్ ఇన్ తెలంగాణ, వై తెలంగాణ పీపుల్ ఆర్ ఇన్సెక్యూర్డ్ అనే దానిపైన 35 నిమిషాల ప్రెజెంటేషన్ నేను చేస్తే ఇంకోటి చెప్తున్నాను తెలంగాణ. సరే, ఇదాన్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. ప్రధానంగా నాకు వినతి పత్రాలు మా ఆర్మూర్ ఎమ్మెల్యే గారు, తర్వాత స్థానిక ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఇచ్చారు. ఆ రిప్రజెంటేషన్ని నేను పరిశీలించి, ముఖ్యంగా మీకు అంబులెన్స్ కావాలి ఆర్మూర్కు, దాంతో సహా భూపతి రెడ్డి గారికి ఒక ట్రామా సెంటర్ కావాలంట. ఇక్కడ ఇందలవాయలో ట్రామా సెంటర్ కావాలంట. తర్వాత డిచ్చిపల్లిలో మదర్ అండ్ చైల్డ్ MCH, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ అనేది ఈ 2 కావాలంటున్నారు. దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వారికి సహకరిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ, మరొకసారి అందరి పేర్లు తీసుకోలేకపోయినా అనేక భావించకండి. ముఖ్యంగా ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు, తర్వాత వారి యొక్క ఉపాధ్యాయులు, వీరందరూ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా అమ్మాయిలకు ఎవ్రీ గర్ల్ షుడ్ బి ఇండిపెండెంట్, ఎవ్రీ గర్ల్ షుడ్ బి ఎడ్యుకేటెడ్, ఎవ్రీ గర్ల్ షుడ్ బి ఎ విజనరీ, ఎవ్రీ గర్ల్ షుడ్ డ్రీమ్, ఐ వాంట్ టు అచీవ్ దిస్, నేను ఇది సాధిస్తా అని. వి షుడ్ బి ఎ డ్రీమర్. కలాం గారు ఎలా చెప్పారు, వి షుడ్ బి ఎ డ్రీమర్ అని. ఆ రకంగా ఈ పాఠశాల భవిష్యత్తులో రాజకీయవేత్తలని, శాస్త్రవేత్తలని, విద్యావంతులని, విద్యార్థులని, సంఘ సేవకులని, దార్శనికులని, ఇవన్నిటిని నడిపించే రాజకీయవేత్తలు కూడా ఇస్తారని చెప్పి సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. కాలాతీతమైంది 3 అవుతుంది, ఆకలి కూడా అవుతుంది మాకు. మరొకసారి మా మామయ్య రాజిరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, నేను మీ అందరికీ కూడా శుభాశిస్సులు, శుభాభినందనలు, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చరితగల కాంగ్రెస్ పార్టీ పేదల జెండాతో ప్రతి పల్లెకు వస్తున్నది. స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, మనకు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ రాజ్యము మళ్ళీ రావాలని, రూరల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలంతా భూపతి రెడ్డి వెంటే వస్తున్నారు. వందేళ్ల చరితగల కాంగ్రెస్ పార్టీ పేదల జెండాతో ప్రతి పల్లెకు వస్తున్నది.
గడప గడపకి కాంగ్రెస్ జెండా చూడు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 500కే సిలిండరు ఇవ్వనున్నది. నిరుద్యోగులకు నెలకు 4000, వృద్ధులు వితంతువులకు 4000, ఇందిరమ్మ ఇళ్ల సాయం 5 లక్షలు. 100 ఏళ్ల చరిత గల కాంగ్రెస్ పార్టీ పేదల జెండాతో ప్రతి పల్లెకు వస్తున్నది. ఆరోగ్యశ్రీ పథకంతో 5 లక్షలు, ఉచితంగా వైద్యము చేయనున్నది. రైతుకు కౌలు రైతుకు ఎకరాకు పెట్టుబడికి 15,000 ఇవ్వనున్నది.